ప్రజల ఆకాంక్షలు సమస్యలు పడ్డను ప్రధాని మిట్టలపై ఉన్న ప్రేమ విశాఖ స్టీల్పై ఏది? బల్క్ డ్రగ్ పార్కు నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పిండు. టీటీడీ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కోటి చెల్లించాలి. ప్రజల ఆకాంక్షలు సమస్యలు పట్టిన ప్రధాని అంటే పట్టవు. ఆయనకు భజన చేసే వాళ్ళకి ఇక్కడ వీళ్ళకే పట్టట్లే. ఇప్పుడు ఆయనకు భజన చేసే చెరొకవైపు ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు భజన చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, భజన చేస్తున్నారు, పూలు చల్లెత్తున్నారు. వీళ్ళకే లేదు. మన రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడి మన రాష్ట్రం ప్రజలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ప్రజల ఆకాంక్షలు ప్రజల సమస్యలు పట్టట్లే. పడితే నిన్న పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మోడీతోని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పైన ఒక స్పష్టమైన ప్రకటన చేయించేవాళ్ళు. చేయించలే అంటే వీళ్ళకే పట్ల. ఆయనకేం పట్టింది? ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకి ఏం అవసరం? ఒక రోజు వస్తారు, గంట వెళ్ళిపోతారు. కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ బాధ్యతగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు కానీ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ ఆకాంక్షలు కానీ ఎవడు పట్టించుకోలే. వీళ్ళ పబ్లిసిటీ పట్టించుకున్నారు తప్ప వీళ్ళ పూలు తెలుసుకోవడం, వీళ్ళు ర్యాలీలు, వీళ్ళ ఆర్భాటాలు తప్ప వీళ్ళేమో వీళ్ళు ర్యాలీలు చేస్తారు. అక్కడ తిరుమలలో సామాన్య ప్రజలు చచ్చిపోయారు.